హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి దాదాపు 8 న్యూస్ పేపర్స్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిడ్ తోటి అయితే అందిస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ పేపర్ 1 అండ్ పేపర్ 2 సంబంధించిన వీడియోస్ అయితే మన యాప్లో ఉన్నాయి. శాంపిల్ క్లాస్ అక్కడ ఉంటాయి. విన్న తర్వాత నచ్చితే దీనికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పొందవచ్చు. ఇంకా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు, ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కావచ్చు, తెలంగాణ చరిత్రకు సంబంధించి, అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించిన షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా యాప్లో ఉంటుంది. సో వాటన్నిటికి సంబంధించినటువంటి శాంపిల్ టెస్టులు, శాంపిల్ పీడిఎఫ్స్ అక్కడ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ తీసుకోండి. ఇంకా దాంతోపాటుగా రెగ్యులర్గా మన ఛానల్లో మీకు రాబోయేటువంటి అన్ని నోటిఫికేషన్లు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. ఒకసారి మీరు ప్లేలిస్ట్ విభాగానికి వెళ్ళి చూసినట్లయితే మీకు వీడియోస్ కనబడతాయి. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఫాలో కండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పుస్తకాలతో కుస్తీ అంటూ మన తెలంగాణలో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే చూడవచ్చు. వరుస నోటిఫికేషన్లతో నిరుద్యోగులు బిజీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రెయిన్బవల్ ప్రిపరేషన్లో నిమగ్నం, కిక్కిరేసిపోతున్నటువంటి గ్రంథాలయాలు, కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లు, ఆన్లైన్లోనూ శిక్షణకు అభ్యర్థులు మొగ్గు, త్వరలో వెలువడున్నటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు, పోటీ పరీక్షలకు పుస్తకాలను అందుబాటులోకి తెస్తున్నటువంటి తెలుగు అకాడమీ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు ఇప్పటివరకు రాష్ట్రంలో వెలువడినటువంటి నోటిఫికేషన్ వివరాలు కూడా ఇక్కడ చూడవచ్చు. సో గ్రూప్ 1 మనకు 503 పోస్టులతో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అదేవిధంగా గ్రూప్ 4 9168, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ 581, అదేవిధంగా జూనియర్ లెక్చరర్స్ వచ్చేసి 1392, పాలిటెక్నిక్ లెక్చరర్స్ వచ్చేసి 247, డ్రగ్ ఇన్స్పెక్టర్ 18, హార్టికల్చర్ ఆఫీసర్ 22, అదేవిధంగా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ సంబంధించి 185, టౌన్ ప్లానింగ్ 175, మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి 181 పోస్టులకు, ఇంజనీరింగ్ విభాగంలో టెక్నికల్ ఆఫీసర్ వచ్చేసి 833 అని చెప్పేసి ఇక్కడ మనకు టీఎస్పీఎస్సీ నుంచి వచ్చిన నోటిఫికేషన్ వివరాలు కూడా ఇచ్చారు. దాంతోపాటుగా మనకు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా టీఎస్ఎల్పీఆర్బీ నుంచి అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇప్పుడు ఈ రిలీజ్ అయినటువంటి ఈ నోటిఫికేషన్లో మీరు దేనికోసం ప్రిపేర్ అవుతున్నారని కింద కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేసి. అంటే దాదాపుగా కామన్గా అన్నిటికీ ప్రిపేర్ అవుతుంటారు కొంతమంది. సో దానిలో మీరు దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు అనేది కింద కంపల్సరీ కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతుంది. సో ఇప్పటికే వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడగా మరిన్ని నోటిఫికేషన్లు జారీ చేసే ప్రక్రియ వేగంగా సాగుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినటువంటి పోస్టులకు త్వరగా నోటిఫికేషన్లు ఇచ్చేలా టీఎస్పీఎస్సీ చర్యలు చేపడుతుంది. ఇప్పటికే గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేసి విజయవంతంగా ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతుండటంతో నిరుద్యోగులు రెయిన్బవల్ కష్టపడుతూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. సో ఎలాగైనా ఉద్యోగం సాధించాలని పట్టుదలతో ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు గ్రంథాలయాల్లో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. సో దాంతో రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో, అదేవిధంగా గ్రంథాలయాల్లో, జిల్లా శాఖ గ్రంథాలయాల్లో అభ్యర్థులతోటి కిక్కిరేసిపోతున్నాయి. సో జిల్లా కేంద్ర గ్రంథాలయాలు ఉదయం 8 గంటల నుంచి దాదాపుగా నైట్ 9 గంటల వరకు, సో అదేవిధంగా శాఖ గ్రంథాలయాలు వచ్చేసి ఉదయం 8 గంటల నుంచి దాదాపుగా మధ్యాహ్నం 3 గంటలు, తర్వాత 3 గంటల నుంచి 7 గంటల వరకు ఈ విధంగా పనిచేస్తున్నాయి. సో అలాగే రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం ప్రభుత్వ సంస్థల్లో ఆధ్వర్యంలో శిక్షణ కూడా నిర్వహిస్తున్నారు. సో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎక్కువ మంది ఈ శిక్షణ అందిస్తుండగా గ్రూప్స్ పరీక్షలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టడీ సర్కిల్ ద్వారా కూడా ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. సో అలాగే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కూడా ఇప్పిస్తున్నారు. సో అభ్యర్థులు తమకు అందుబాటులో ఉన్నటువంటి ఉచిత కోచింగ్లు ఉపయోగించుకుంటూనే సొంతంగా శ్రమిస్తున్నారంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఆన్లైన్, ఆఫ్లైన్లో కూడా శిక్షణ అని చెప్పి చూడవచ్చు. సో పోటీ పరీక్షలకు అకాడమీ పుస్తకాలు అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో వివిధ ఉద్యోగాల భర్తీకి నిర్వహించేటువంటి పోటీ పరీక్షల కోసం తెలుగు అకాడమీ పుస్తకాలను అందుబాటులోకి తెస్తుంది. ముఖ్యంగా గ్రూప్స్ పరీక్షలకు హాజరయ్యేటువంటి అభ్యర్థుల కోసం ప్రత్యేక పుస్తకాలను మార్కెట్లోకి తీసుకువస్తుందని చెప్పేసి ఇక్కడ జరిగింది. మొత్తం ఇప్పటి వరకు 42 రకాల పుస్తకాలను తెలుగు అకాడమీ అందుబాటులోకి తెచ్చిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇంకో కొన్ని పుస్తకాలను కూడా సో తీసుకొచ్చేటువంటి పనిలో ఉన్నట్టుగా, అంటే తెలుగు అకాడమీ ఆ వర్క్లో ఉన్నట్లుగా కూడా ఇక్కడ మనకైతే ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇది మనకు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి. సో చాలామంది ఏదో ఒక నోటిఫికేషన్కి అయితే ప్రిపేర్ అవుతున్నారు. సో దానికి సంబంధించినటువంటి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే మనం ఈరోజు మన తెలంగాణ న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే కళల కొలువ భర్తీ ఎప్పుడు అంటూ మనం ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. టీచర్ పోస్టుల భర్తీ కోసం 4 నుంచి 5 లక్షల మంది ఎదురుచూపు. కొత్త ఏడాదిలో నోటిఫికేషన్ వెలువడకుంటే ఇక ఎన్నికలప్పుడేనా. సో ఎన్నికల కోసం కావాలనే రిక్రూట్మెంట్ను సర్కార్ నాన్చుతుందంటున్నటువంటి అభ్యర్థులు అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ మనం ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో చూడవచ్చు. సేమ్ మనకి ఈనాడు న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో కొత్త ఉపాధ్యాయులు వచ్చే ఏడాదికి లేనట్టేనా అనే టైటిల్ తోటి ఇక్కడ కూడా చూడవచ్చు. టెట్ ముగిసి 6 నెలలైనా కూడా
టీఆర్టీపై ముందుకు పడని అడుగు, ఇప్పటికీ లభించని ఆర్థిక శాఖ అనుమతి, 3,50,000 మంది నిరుద్యోగులు ఎదురు చూపులని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ టీఆర్టీపై సర్కారు మీనామేషాలు లెక్కిస్తుంది. సో పాఠశాల విద్యాశాఖ పరిధిలో బోధనేతర పోస్టులు కలిపి 13,086 ఖాళీలను భర్తీ చేస్తామని ప్రభుత్వం గత మార్చిలో ప్రకటించింది. సో అందులో సాధారణ ప్రభుత్వ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్స్ వచ్చేసి మనకి ఎస్జిటీలు, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లు కలిపి దాదాపుగా 10,000 వరకు ఉంటాయని చెప్పేసి అంచనా. సో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ముగిసిన వెంటనే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ టీఆర్టీని ప్రకటిస్తామని చెప్పేసి అప్పట్లో మంత్రులు చెప్పారు. సో టెట్ ముగిసి 6.5 నెలలు గడిచినా స్పందన లేదు. త్వరలో టీఆర్టీ అనేటువంటి ఊతపదంగా మారింది. సో అని నిరుద్యోగులు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 2-3 రోజుల్లో ఖాళీల భర్తీకి అనుమతులు ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ నవంబర్ 29న ప్రకటించిన ఇప్పటి వరకు ఆర్థిక శాఖ నుంచి సో ఎటువంటి అనుమతి రాకపోవడం గమనార్హమని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఎంత వేగంగా ఉపాధ్యాయ నియామక ప్రక్రియ జరిపినా కనీసం 9 నెలల సమయం పడుతుందని నిపుణులు చెప్తున్నారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో లక్షల మంది అభ్యర్థులు సో ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఇక్కడైతే మనం ఒక అప్డేట్ ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో సో 2 ప్రత్యేక ఆర్టికల్స్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టు ఇక్కడ గ్రూప్ 4 సక్సెస్ ప్లానర్ అంటూ దిశ న్యూస్ పేపర్లో గ్రూప్ 4కి సంబంధించి ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ కావాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ముఖ్యంగా తెలంగాణ అంశాలపైన ఫోకస్ చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేటువంటి వారు రాష్ట్రానికి చెందినటువంటి అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టడం మంచిదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి ఏదైతే తెలంగాణ అంశాలు అయితే ఏవైతే ఉంటాయో, తెలంగాణ కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఎకానమీ, జాగ్రఫీ, ఇంకా రాష్ట్ర పాలసీలు, స్కీమ్స్ కావచ్చు, అండ్ చరిత్ర, ఉద్యమం, సమాజం, సంపద అండ్ కళలు, సాహిత్యం. సో ఇట్లా తెలంగాణ అంశాలు తక్కువ ఏమి లేవు, చాలా విస్తృతంగానే సిలబస్ ఉంది. కాకపోతే జాగ్రత్తగా చూసి చదవాలి. అయితే తెలంగాణ ఉద్యమ చరిత్రకు చాలా తక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దాదాపుగా 5 నుంచి 10 ప్రశ్నలు మాత్రమే రావచ్చు. కాకపోతే మనకు గ్రూప్ 2, గ్రూప్ 1 లాంటి పరీక్షలు తీసుకుంటే అక్కడ మనకు ఎక్కువగా ఒక సబ్జెక్ట్ అనేది తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉంటుంది. సో ముఖ్యంగా మీరు మనకి ఏదైతే ఈ టీఎస్పీఎస్ ఇస్తున్నటువంటి జనరల్ స్టడీస్ సిలబస్ ఉంది కదా, దానిలో మనకు 11 టాపిక్స్ ఉంటాయి. సో దానిలో మనం దాదాపు ఒక 50% 40 to 50% అనేటువంటిది తెలంగాణ అంశాలను కనుక మీరు చదువుకున్నట్లయితే 100% మంచి స్కోర్ సాధించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు మొదటగా తెలంగాణ అంశాలపైన గ్రిప్ తీసుకొచ్చుకోండి. తెలంగాణ అంశాలంటే ఇక్కడ తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ అదేవిధంగా కల్చర్. సో వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి, చాలా మంచి రిజల్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ జాగ్రఫీ కూడా చాలా ఇంపార్టెంట్. సో అదేవిధంగా మనకు దానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి వీలైతే మీరు దీనికి సంబంధించిన ఆర్టికల్ దిశ న్యూస్ పేపర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే మన టెలిగ్రామ్లో కూడా నేను షేర్ చేస్తాను. సో మీరు చాలామంది మన టెలిగ్రామ్ గ్రూప్ ఓపెన్ కావట్లేదని చెప్పేసి అంటున్నారు. మీ యొక్క టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి అక్కడ సెర్చ్ బార్లో SJTutorial అఫీషియల్ అని చెప్పేసి మీరు చూడండి. మన ఛానల్ లోగోని కన్ఫర్మ్ చేసుకొని మీరు దాంట్లో జాయిన్ కండి. ఇంకా వేరే మా ఛానల్ నేమ్ తోటి వేరే వాళ్ళు కూడా కొన్ని గ్రూప్స్ అయితే క్రియేట్ చేశారు, అది చూసుకోండి. ఛానల్ లోగో ఉంటుంది, SJTutorial అఫీషియల్ అని చెప్పేసి దానిలో జాయిన్ కండి. దాంట్లో నేను రెగ్యులర్గా ఆర్టికల్స్ కూడా షేర్ చేస్తున్నాను. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు కేసీఆర్ క్రూర విధానాల వల్లే పోలీస్ అభ్యర్థులు మృతి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. సో బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో పోలీస్ ఈవెంట్స్ సెలక్షన్లో కేసీఆర్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి క్రూర విధానాల వల్లే అభ్యర్థులు మృతి చెందుతున్నారని చెప్పేసి బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సో భూపాలపల్లి జిల్లాకు చెందినటువంటి అభ్యర్థి సో లింగమల్ల మహేష్ ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించినట్లు ఇక్కడైతే మనం చూడవచ్చు. సో నిన్న దీనికి సంబంధించి మనం అప్డేట్స్ అయితే చూసాం. సో దానికి సంబంధించి అంటే ఏదైతే కొన్ని పోలీస్ రిక్రూట్మెంట్లో కొన్ని విధానాలు ఉన్నాయి కదా, వాటిని చేంజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మనం గత 1 వీక్ నుంచి అయితే చూస్తున్నాం. మరి ప్రభుత్వం వీటిపైన అయితే ఇప్పటివరకు అయితే ఎటువంటి రెస్పాన్స్ అయితే కాలేదు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకే వీడియోలో మీకు కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే అందించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే నేపాల్ ప్రధానిగా ప్రచండ అంటే ఇక్కడ చూడవచ్చు. సో సిపిఎన్ అదేవిధంగా యుఎంఎల్ సహా 6 పార్టీల మద్దతు, మరోసారి పీఎంగా బాధ్యతలు చేపట్టినటువంటి మావోయిస్టు నేత అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకు నేపాల్ నూతన ప్రధానిగా పుష్పకమల్ దహల్ ప్రచండ మరోసారి అయితే బాధ్యతలు చేపట్టనున్నారు. సో ఇతను ప్రధానిగా కావడం ఇది 3వసారి అనమాట, చాలా ఇంపార్టెంట్. సో నేపాల్లో మొత్తం 275 మంది మనకు పార్లమెంట్లో అక్కడ సభ్యులు ఉంటే సో దానిలో 165 మంది మద్దతు లభించింది. సో ఇక్కడ 6 పార్టీలు కలిసి సో వీళ్ళైతే ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో 2.5 సంవత్సరాలకు గాను సో ఇతను సీఎంగా ఉంటాడు. మిగతా ఏవైతే పార్టీలు ఉన్నాయో వాళ్ళు ఒక 2.5 years ఉంటారని చెప్పేసి వీళ్ళు ఒప్పందం అయితే కూర్చుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సో ఇటీవల నేపాల్ నూతన ప్రధానిగా ఎవరు నియమితులయ్యారని చెప్పేసి అడుగుతారు. సో ఆ పేరు గుర్తుంచుకోండి, పుష్పకమల్ దహల్ ప్రచండ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది 3వసారి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే రైల్వే బోర్డు చైర్మన్గా అనిల్ కుమార్ లహోటి అంటే ఇక్కడ చూడవచ్చు. కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. సో మనకు భారతీయ రైల్వే బోర్డు చైర్మన్ సీఈఓగా అనిల్ కుమార్ లహోటి నియామకాన్ని
సో కేంద్ర క్యాబినెట్ అయితే ఇక్కడ కేంద్ర క్యాబినెట్ ఆ నియామకానికి ఆమోద ముద్ర వేసినట్టయితే ఇక్కడ రావడం జరిగింది. సో దీంతో రానున్నటువంటి జనవరి 1, 2023 నుంచి ఆయన రైల్వే బోర్డు సీఈఓగా బాధ్యతలు చేపట్టినట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. పేరు గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. సో రైల్వే బోర్డు నూతన సీఈఓగా మనకు ఇతను రాబోతున్నాడు కనుక సో డైరెక్ట్గా అడుగుతాడు. ఇటువంటి నియామకాలకు సంబంధించి డైరెక్ట్గా అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కనుక నేమ్ గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ అంటే విషయం ఇక్కడ నార్మ్ సంచాలకుడికి INSA ఫెలోషిప్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ నార్మ్ సంచాలకుడికి డాక్టర్ చెరుకుమల్ల శ్రీనివాసరావుకు ప్రతిష్టాత్మక భారత జాతీయ సైన్స్ అకాడమీ ఫెలోషిప్ లభించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఎక్కడ ఉందనేది కింద నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇది జాతీయ వ్యవసాయ వరి పరిశోధన నిర్వహణ సంస్థ నార్మ్ అనేది మనకి ఇప్పుడు ఎక్కడ ఉందనేది కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ పేరు గుర్తుంచుకోండి, శ్రీనివాసరావుకు ప్రతిష్టాత్మక భారత జాతీయ సైన్స్ అకాడమీ ఫెలోషిప్ అయితే లభించింది. సో ఇటువంటి మనకు డైరెక్ట్గా అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే ఒడిషా చేరినటువంటి ప్రపంచ కప్ హాకీ ట్రోఫీ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ మనం కరెంట్ అఫేర్స్ కొనాలి ఏం గుర్తుంచుకోవాలంటే మనకు 2023 హాకీ ప్రపంచ కప్ అనేది మన భారతదేశంలో జరుగుతుంది. మన భారతదేశంలో ఉన్నటువంటి ఒడిషా రాష్ట్రంలో జరుగుతుంది. సో స్టేట్ గుర్తుంచుకోండి. సో ఇక్కడ మన దేశంలో జరుగుతుందని చెప్పేసి గుర్తుంచుకొని చాలా ఇంపార్టెంట్. దాదాపుగా 16 జట్లు దీనిలో అయితే పాల్గొనబోతున్నాయి. సో దీనికి సంబంధించి మనకు జనవరి 13వ తారీఖు నుంచి ఇదైతే స్టార్ట్ అవుతుంది. అయితే దీనికి సంబంధించి వివిధ రాష్ట్రాల్లో ఈ ట్రోఫీని అయితే తీసుకువెళ్ళడం జరిగింది. సో చివరిగా మనకు ఒడిశాకి తీసుకొచ్చి దీని మనకు ఎవరైతే క్రీడా శాఖ మంత్రి ఉంటారో అతనికి ప్రదానం చేయడం జరిగింది. సో జనవరి 13 నుంచి 2023 హాకీ ప్రపంచ కప్ అనేటువంటిది మనకు ఒడిశాలో, భారతదేశంలో ఒడిశా రాష్ట్రంలో జరుగుతుంది. ఇంపార్టెంట్ ఆ ప్లేసెస్ గుర్తుంచుకోండి, వెన్యూస్ చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ భారత ఖాతాలో 5 స్వర్ణాలు అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఆర్చరీ జూనియర్ ఆసియా కప్లో మన భారత్కు సంబంధించి నిన్న ఒకటే రోజు 10 పథకాలు వచ్చాయి. దానిలో 5 స్వర్ణాలు అయితే రావడం జరిగింది. సో ఇది కంటిన్యూ అవుతున్నటువంటి ట్రోఫీ. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ కప్ అనేది ఎక్కడ నిర్వహిస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్చరీ జూనియర్ ఆసియా కప్ అనేటువంటిది మనకు ప్రజెంట్ ఇది సో యూఏఈలో నిర్వహిస్తున్నారు. యూఏఈలో ఉన్నటువంటి షార్జాలో దీని అయితే నిర్వహిస్తున్నారు. సో ప్లేసెస్ గుర్తుంచుకోండి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకు డైలీ దీనికి సంబంధించిన వార్తలు వస్తుంటాయి. మొత్తం ఎన్ని పథకాలు వచ్చాయని చూద్దాం నెక్స్ట్. సో ఇక్కడ మనకు ఈ వీక్లో వచ్చినట్టు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ కూడా మనకు ఒక న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. దీనిలో మనం ఏమైనా మిస్ చేసామనేది ఒకసారి అయితే చూద్దాం. ఫస్ట్ జాతీయ అంశాలను అయితే కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మనం ఫస్ట్ చూసినట్లయితే సంపద వృద్ధిలో గౌతమ్ అదానికి తొలి స్థానం అంటూ చూడవచ్చు. సో దీనికి సంబంధించి మనం కరెంట్ అఫేర్స్ అయితే కవర్ చేయడం జరిగింది. బ్లూంబర్గ్ టాప్ 50 నివేదికలో భాగంగా మనకు సో ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం సంపద వృద్ధిలో గౌతమ్ అదాని తొలి స్థానంలో అయితే నిలవడం జరిగింది. దీనికి సంబంధించి మనం చూసాం. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ జాతీయ ఉత్తమ సంఘంగా కామారెడ్డి సహకార సంఘం అని చెప్పి చూడవచ్చు. ఇది ఇంపార్టెంట్ అండి. సో స్వయం సహకార సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల కార్యక్రమంపై మొదలైనటువంటి 3 దశాబ్దాలు పూర్తయింది. అది స్టార్ట్ అయ్యి సో ఈ సందర్భంగా నాబార్డు కావచ్చు, అదేవిధంగా DGRIV అండ్ జర్మనీ సహకారంతో మనకు ఏపీ మాస్, అదేవిధంగా ఎనేబుల్ నెట్వర్క్, అదేవిధంగా జాతీయ రాష్ట్ర స్థాయి ఉత్తమ మహిళా సంఘాలకు అవార్డులు అయితే ప్రదానం చేయనుంది. సో వివిధ రీజియన్ పరిధిలో 2022 ఏడాదికి గాను అవార్డులకు ఎంపికైనటువంటి మహిళా సంఘాల వివరాలను ఏపీ మాస్ సంస్థ ప్రకటించింది. సో కామారెడ్డికి చెందినటువంటి కామారెడ్డి మండల సహకార సమాఖ్య ఏదైతే ఉంటుందో సో క్రెడిట్ సొసైటీ జాతీయ స్థాయిలో ఉత్తమంగా ఎంపికైనట్లు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ కామారెడ్డికి సంబంధించినటువంటి ఇది సహకార సంఘం ఉత్తమంగా జాతీయ స్థాయిలో ఎంపిక కావడం జరిగింది. అది గుర్తుంచుకోండి. మనం దాన్ని వరకు చూడలేదు, సో కవర్ చేయలేదు అనమాట. ఈ వీక్లో వచ్చిన దాంట్లో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో 3వ స్థానంలో తెలంగాణ అని చెప్పి చూడవచ్చు. సో దీనికి సంబంధించి మనం ఆల్రెడీ చూస్తాం. సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో మన తెలంగాణ రాష్ట్రం దేశంలో 3వ స్థానం, ఏపీ వచ్చేసి మనకు 15th ప్లేస్లో ఉండడం జరిగింది. సో తొలి 5 రాష్ట్రాలు కూడా ఇక్కడ ఇచ్చారు: కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ తెలంగాణలో ఏటా పెరుగుతున్నటువంటి నిరుద్యోగ ఆత్మహత్యలు అంటూ కూడా చూడవచ్చు. సో నిరుద్యోగ కారణాలతో తెలంగాణలో ప్రతి ఏడాది ఆత్మహత్యల సంఖ్య పెరుగుతున్నట్లుగా రీసెంట్గా మనకు కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ లోక్సభలో అయితే తెలపడం జరిగింది. వాటికి సంబంధించి ఇక్కడ మనకు 2019, 2020, 2021లో ఏ విధంగా పెరిగింది అనేది కూడా ఇక్కడ మనం చూడవచ్చు. నెక్స్ట్ అంతర్జాతీయ అంశాలు కనుక చూసినట్లయితే ఐక్యరాజ్య సమితి సంఘం నుంచి ఇరాన్ బహిష్కరణ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో స్త్రీ పురుష సమానత్వం కావచ్చు, మహిళా సాధికారత కోసం పాటుపడేటువంటి అంతర్జాతీయ అంతర్ప్రభుత్వ సంఘం. సో అంటాడు ఇక్కడ డైరెక్ట్ ఎట్లా అడుగుతున్నటువంటి అంతర్జాతీయ అంతర్ప్రభుత్వ సంఘం క్రింది వేటి కోసం వర్క్ చేస్తుందని చెప్పేసి అడగవచ్చు. స్త్రీ పురుష సమానత్వం, మహిళా సాధికారత కోసం ఇటువంటివి కూడా అడుగుతాడు, గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి మనకు ప్రవేశపెట్టినటువంటి ఇరాన్ను బహిష్కరించడానికి మనకు అమెరికా ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఏదైతే ముసాయిదా బిల్లు సో తీర్మానం అనేటువంటి నెగ్గడం జరిగింది. దీనిలో మన భారత్ అయితే గైరైజర్ అయినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అంటే ఓటింగ్ అక్కడ మన భారతదేశం అయితే పార్టిసిపేట్ కాలేదు. నెక్స్ట్ రక్షణ రంగంలో భారత్ అమెరికా ముందడుగని చెప్పేసి కూడా ఇక్కడ జరిగింది. సో భారత్తో రక్షణ బంధాన్ని పటిష్టం చేసుకునేందుకు గాను ఉపకరించేటువంటి బిల్లును అమెరికా కాంగ్రెస్ ఆమోదించడం
వచ్చినట్టు కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే COP15 సదస్సులో జీవ వైవిధ్య ఒప్పందానికి ఆమోదం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. COP15 సదస్సులో భాగంగా సో మనకు ఈ జీవ వైవిధ్య ఒప్పందానికైతే సో ఇక్కడ COP15 సదస్సులో ఆమోదం అయితే తెలపడం జరిగింది. సో ఈ COP15 సదస్సు రీసెంట్గా ఎక్కడ జరిగిందనేది కామెంట్ చేయండి. దీనికి సంబంధించి మనం కూడా మన కరెంట్ అఫైర్స్లో కవర్ చేయడం జరిగింది. అది ఎక్కడ జరిగిందనేది కామెంట్ చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్, ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.